ఒక అద్భుతమైనటువంటి పని చేస్తూ ఈ దేశానికి పనికొచ్చే ఏ పని చేసినా దాన్ని కుట్రలతో చైనా వాళ్ళ కోసమో లేకపోతే రష్యా వాళ్ళ కోసమో నాశనం చేయాలనేటటువంటి ప్రయత్నాలు మన దేశంలో ఎప్పుడు జరుగుతుంటాయి. క్రయోజనిక్ ఇంజన్స్ మొట్టమొదట్లో కనిపెట్టినటువంటి నంబినారాయణని తీసుకెళ్లి జైల్లో పెట్టి ఎలా అయితే ఆపగలిగారో అట్లాగే మన దగ్గర కాపర్ ఫ్యాక్టరీ అన్నటువంటిది తమిళనాడులో అద్భుతంగా సాగుతుంటే అక్కడ దానివల్ల కాలుష్యం అన్నటువంటి పేరుతో సాకు చెప్పి ఇక్కడ ఉద్యమాలు చేశారు కమ్యూనిస్టులు. తీరా చూస్తే దానివల్ల మనం నష్టపోతే అదే కాపర్ పరిశ్రమ చైనాలో దర్జాగా సాగుతూ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. మనం 25% బిజినెస్ కోల్పోయాం. దానివల్ల మనమే నెంబర్ 1గా ఉండేవాళ్ళం కాస్త అధపాతాళానికి తొక్కివేయబడ్డాం. అదే సందర్భంలో మరొక వైపున బుల్లెట్ ట్రైన్ లాంటివి తీసుకొస్తే చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తుంటారో ఇప్పుడు అట్లాంటి ఒక విచిత్రమైనటువంటి చర్చ ప్రారంభించారు వామపక్ష భావజాల మేధావులైనటువంటి వాళ్ళు. ఏంటయ్యా అంటే రాడార్ స్టేషన్ కోసం నేవీ రాడార్ స్టేషన్ కడుతుంటే ఆ నేవీ రాడార్ స్టేషన్ కోసం 12 లక్షల చెట్లు కొట్టేస్తారా అని. నేవీ రాడార్ స్టేషన్ అంటే ఏంటి? ఈ దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఈ దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశానికి ఇప్పుడు వీళ్ళు అడ్డు పెట్టేటటువంటి కుట్రలకి రంగం సిద్ధం చేశారు. యూట్యూబ్లు సోషల్ మీడియా సాక్షిగా విషం చెమ్మడం ప్రారంభించారు. వీళ్ళే రేపొద్దున పర్యావరణాల పేరుతో కోర్టులకు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ దేశానికి సంబంధించినటువంటి భద్రతకే ఎసరు పెడుతున్నారు.